హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ భాగంగా ఈ రోజు నైట్ 7:30 PM కి వాంఖేడే స్టేడియం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడబోతున్నారు. వీళ్ళ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ సీజన్ లో వీళ్ళ మధ్య జరిగిన ప్రీవియస్ మ్యాచ్ ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే చూసాం. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి హైయెస్ట్ స్కోర్ 277 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఆ మ్యాచ్ అమ్మాయి బౌలర్స్ కి ఒక నైట్ మేర్ గా మిగిలింది. బట్ చేజింగ్ లో అమ్మాయి బ్యాటర్స్ 240+ రన్స్ స్కోర్ చేసి గట్టి పోటీ ఇచ్చారు. అయితే ప్రెజెంట్ ముంబై ఇండియన్స్ టీమ్ కి ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి అవకాశాలు అయితే లేవు. సో వీళ్ళు నథింగ్ టు లూజ్ అన్నట్టుగా ప్రతి మ్యాచ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం అండ్ వాళ్ళ ప్రైడ్ కోసం ఆడుకోవాలి. ఆ లెవెల్కి బెంచ్ పైన కూడా చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మ్యాచెస్ నుండి రిమైనింగ్ మ్యాచెస్ లో అవకాశాలు కల్పించాలి. అదర్ సైడ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ గేమ్ రాజస్థాన్ తో టెరిఫిక్ విక్టరీతో వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఆ విక్టరీ సన్ రైజర్స్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ టీమ్ కి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వాళ్ళు 10 గేమ్స్ లో 6 మ్యాచెస్ అయితే గెలిచున్నారు. వీళ్ళు ఎక్కడ నుండి ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే రిమైనింగ్ 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ కంపల్సరీ విన్ అవ్వాలి. అండ్ ఈ మ్యాచ్ విన్ అయితే గనక ఆ తర్వాత ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ టాప్ 2 లో ఉండాలి అంటే రిమైనింగ్ అన్ని గేమ్స్ లో అన్బీటెన్ గా గెలవాలి. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇక మ్యాచ్ వచ్చేసి వాంఖేడేలో కాబట్టి ఇక్కడ సర్ఫేస్ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ సర్ఫేస్. ఇక్కడ రెడ్ సాయిల్ వికెట్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ లో పేసర్స్ కి అసిస్టెన్స్ ఉంటుంది అండ్ గేమ్ ప్రోగ్రెసెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్ కూడా మంచి అడ్వాంటేజ్ దొరుకుద్ది. మరి కండిషన్స్ చూసుకుంటే స్టేడియం సముద్రం పక్కన ఉంది కాబట్టి నైట్ గేమ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఎఫెక్ట్ ఉంటది కాబట్టి సో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో డెఫినెట్లీ టాస్ అనేది ఈ వెన్యూలో చాలా క్రూషియల్ గా ఉంది. ఇక ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్న విషయానికి వచ్చేస్తే టోటల్ గా ఈ రెండు టీమ్స్ 23 మ్యాచెస్ ఆడితే దీంట్లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్ గెలవగా ఎస్ఆర్హెచ్ టీమ్ 10 మ్యాచెస్ అయితే గెలిచారు. మరో మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. అయితే ఎస్ఆర్హెచ్ పైన కొంత డామినేషన్ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఉంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ముందుగా ఎంఐ ప్లేయింగ్ 11 చూసుకుంటే వీళ్ళు డెఫినెట్లీ చేంజ్ చేస్తూ వస్తారు. ఎందుకంటే ఇక్కడ నుండి వీళ్ళకి ప్లేఆఫ్స్ అవకాశాలు లేవు కాబట్టి యంగ్స్టర్స్ కి ఛాన్సెస్ ఇచ్చి వచ్చే మెగా ఆప్షన్ కోసం ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలని ఒక క్లారిటీకి అయితే వస్తారు. ఎనీవే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. ఇక లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు నమ్మర్ని ఆడిపించారు. ఇక ఈసారి అతని ప్లేస్ లో యంగ్ అగ్రెసివ్ బ్యాటర్ డెవల్డ్ బ్రేవిస్ ని ఆడిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో తిలక్ వర్మ, 6 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 7 లో నాల్ వదీరా, 8 లో టిమ్ డేవిడ్, 9 లో ఆకాష్ మాధవల్, 10 లో పీయూష్ చావ్లా, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నువాన్ తుషార్ అని ఆడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా చేంజెస్ చేయాలి అనుకుంటే పీయూష్ చావ్లా ప్లేస్ లో ఒక యంగ్ స్పిన్నర్ ని ఆడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం పక్కా 2 చేంజెస్ తో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మెయిన్లీ నెంబర్ 3 పొజిషన్ లో లాస్ట్ ఫ్యూ గేమ్స్ నుండి వీళ్ళు స్ట్రగుల్ అవుతూ వస్తున్నారు. ఈ స్లాట్ లో మార్క్రమ్ బాగా రాణించకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టి అనుమ్రోప్రత్ సింగ్ కి అవకాశం అయితే ఇచ్చింది అండ్ తిని కూడా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. ఈ స్లాట్ లో ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ టీమ్ అగ్రెసివ్ ఇంటెంట్ కి గ్లాన్ ఫిలిప్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్యాటర్ డెఫినెట్లీ కావాలి. తిన అగ్రెసివ్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ లో క్రూషియల్ టైమ్ లో వికెట్స్ తీయగలడు కాబట్టి సో డెఫినెట్లీ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ ఇతన్ని ఆడిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో మార్కో జాన్సన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ తను మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టి ఒక స్పిన్నర్ ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బికాస్ ఆఫ్ లాస్ట్ కొన్ని మ్యాచెస్ నుండి ఎస్ఆర్హెచ్ టీమ్ ఓన్లీ పేసర్స్ పైన మాత్రమే డిపెండ్ అయితే వస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీసి ప్రెజర్ పెట్టే స్పిన్నర్స్ అయితే లేకపోయారు. దట్టు వాంఖేడేలో స్పిన్నర్స్ కి కొంత హెల్ప్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఒక క్వాలిటీ స్పిన్నర్ అయితే కావాలి. అయితే వీళ్ళకి లాస్ట్ మ్యాచెస్ లో మయాంక్ మార్కండే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక అతన్ని ఈ మ్యాచ్ లో ఆడిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఎనీవే ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు.
నంబర్ 3లో గ్లాన్ ఫిలిప్స్, 4లో ఎన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో మయాంక్ మార్కండే, 11లో జైదేవ్ ఉనద్కడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా టి నటరాజన్ ఆడతారు. ఇక ఫైనలీ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎంఐ టీమ్ పర్ఫార్మెన్స్ కన్నా ఎస్ఆర్ఎస్ టీమ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ ఓపెనర్స్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, భువి, నటరాజన్, జయదేవ్ మంచి స్పెల్స్ వేస్తున్నారు. కాబట్టి సో మ్యాచ్ గెలవడానికి ఎస్ఆర్ఎస్ టీమ్ కి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.